Hi friends, welcome back to my YouTube channel again. Sorry for the last video. Last videoలో కొంచెం చిన్న ఆడియో గ్లిచెస్ అయితే వచ్చినాయి, బట్ ఐ కేమ్ అప్ విత్ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇవాళ అయితే నేను మరొక గెస్ట్తో ముందుకు వస్తున్నా. సో ఇవాళ తన పేరు వచ్చేసి శివాశ్రిత. తను నా కజిన్ సిస్టర్. సో తనకి 2500 ర్యాంక్ వచ్చేసింది నీట్లో. సో ఆల్ ఓవర్ ఇండియా, లెట్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి తను రాసినప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అరౌండ్ 25 lakh పీపుల్ ఏమో రాసిరట. సో షీ కంపీటెడ్ విత్ దోస్ మెనీ పీపుల్స్. ఇప్పుడైతే తనకి 2500 ర్యాంక్ వచ్చింది అండ్ షీఈస్ ఇన్ ఎయిమ్స్ మంగళగిరి. సో ఈ పాడ్కాస్ట్ అయితే తనతోని. సో హర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ నీట్ ఎగ్జామ్ అండ్ హర్ కాలేజ్ కరెంట్లీ. సో దట్స్ అబౌట్ దిస్ పాడ్కాస్ట్ టుడే. యా, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. So, hi Shiva, how are you? Hi Anaya, I'm fine. How are you? Yeah, nice. And thank you so much for accepting. మనం ఫస్ట్ చేయాలి ఇది డ్యూ టు సమ్ రీజన్స్. Yeah. అయిపోయింది, బట్ దట్స్ ఓకే. సో ఎక్కడున్నావు ప్రజెంట్? ఇంటి దగ్గర, కాలేజ్లోనా? హాస్టల్ మంగళగిరిలో ఉన్నా. ఓకే, నైస్. జస్ట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, లైక్. Okay, myself Shivashrita. I'm a first year MBBS student in AIIMS Mangalgiri. And yeah, అంతే నా గురించి అంతే. ఎస్, నైస్. బిఫోర్ అంటే డాక్టర్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ అంటే ఇప్పుడు నార్మల్గా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ మోస్ట్లీ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది 10th తర్వాతనే కదా చూస్ చేసుకునేది. ఇంజనీరింగ్ సైడ్ వెళ్తామా, బైపీసీ సైడ్ వెళ్తామా, లేకపోతే వాట్ ఎవర్. సో నీకు 10th తర్వాత అంటే నీకు ఎట్లుండే? వై డిడ్ యూ గో టు ద బైపీసీ? రీజన్ బిహైండ్ బైపీసీ? నాకు చిన్నప్పటి నుంచి అయినా ఐ వాంటెడ్ టు బి అ డాక్టర్. నాకు ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మై వన్ థింగ్ దట్ ఐ వుడ్ సే ఇస్ ఐ వాంట్ టు బి అ డాక్టర్. అది ఎందుకు అలా వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ I guess growing up, seeing all different kinds of professions, I wanted to choose to be a doctor. So అసలు నాకు సెకండ్ ఆప్షన్ ఆర్ సెకండ్ చాయిస్ అనేది లేకుండే. నాకు లైక్ ఆఫ్టర్ 10th నాకు చాయిసెస్ జస్ట్ బైపీసీ దెన్ ఎంబీబీఎస్ అంతే. ఓకే. సో అంటే ఏమంటారు, మోస్ట్లీ 10th తర్వాత ఎవరైనా అంటే అప్పుడు ఆ టైంలో బైపీసీ అంటే ఏమనుకుంటారు అంటే అన్ని బ్లడ్ చూడాల్సి వస్తుంది అండ్ అన్ని మనం ఏమంటారు ఇదే ఉంటుంది కదా మెయిన్ కన్సర్న్ అప్పుడు. అంటే నేనైతే ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఇదే మాట్లాడుకుంటుండే. అంటే ఎవరైతే బైపీసీ నేను చేయను బైపీసీ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే అవన్నీ చూడాల్సి వస్తుంది, అవన్నీ నాతో కాదు అని. అవన్నీ నీకు ముందే తెలుసా ఇట్లా ఉంటుంది అని? అయినా దానికి యూఆర్ రెడీ ఫర్ ఇట్ అట్ దట్ టైం? హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పెన్సివ్ గా ఏముంటది అని తెలీదు. అంటే లైక్ ఇక్కడికి వచ్చాక లైక్ డిసెక్టింగ్ అవుట్ డెడ్ బాడీస్ అవన్నీ అదంతా కూడా కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త నాలెడ్జ్. అంటే తెలుసు ఆబ్వియస్లీ ఈ లైక్ యాక్సిడెంట్స్ అవన్నిటితో డీల్ చేయాలి, లాట్ ఆఫ్ క్యాజువాలిటీస్ అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ క్యూరియస్ అబౌట్ ఇట్. నాకు భయం వేయలేదు, ఐ వాజ్ క్యూరియస్. సో నాకు న్యాచురల్ గా ఆ సైడ్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ అంతే. ఓకే. సో కమింగ్ టు జస్ట్ 10th అండ్ ఇంటర్ని అంటే నార్మల్గా ఎట్లా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 10th లో నా బోర్డ్స్ పర్సంటేజ్ 97.3 అనుకుంటా. ఐ హ్యాడ్ ఫర్ 500 మార్క్స్ నాది 487. అండ్ ఇంటర్ బోర్డ్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్. బట్ ఐ గాట్ 989 out of 1000. అండ్ అది యూజువల్లీ దే డోంట్ కన్సిడర్ ఇట్ ఫర్ ఎనీథింగ్. Then NEET score was 587 out of 720 and my rank was 2575 all India. నైస్. సో ఎట్లుంటుండే నీ ప్రిపరేషన్? అంటే నీట్ అంతా 2000 ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ లైక్ వన్ ఆఫ్ ద వాట్ యు కాల్ టాప్ ర్యాంక్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. సో ఎట్లుంటుండే అంటే ప్రిపరేషన్? అంటే హౌ మెనీ అవర్స్ యూస్ టు స్టడీ?
మా కాలేజ్లో అయితే ఫ్రమ్ 6:30 to 10:30 ఉండేది. మార్నింగ్ 6:30 to నైట్ 10:30. సో మధ్యలో లైక్ 1-2 hours ఆఫ్ బ్రేక్ అండ్ దెన్ ఆ మొత్తం కంప్లీట్ టైంలో వీ యూస్ టు స్టడీ. మధ్యలో సమ్ క్లాసెస్ బట్ మోస్ట్లీ స్టడీ అవర్స్ ఉండేవి. స్టిల్ రోజు చదువుకొని సేమ్ ఓకే. థింగ్ రిపీటెడ్గా చదవడం వల్ల ఇట్ గాట్ బెటర్ ఓవర్ టైమ్. ఓకే. సో అంటే అండ్ ఈ స్టడీ అంటే గెట్టింగ్ గెట్టింగ్ దట్ ర్యాంక్ ఇస్ నాట్ ఈజీ ఫర్ మెనీ స్టూడెంట్స్. సో ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా విన్ యువర్ సెల్ఫ్ లైక్ ఇంత అంటే చాలా ఎక్కువ చదువుకొని ఉంటావు ఆ టైంలో ఎప్పుడన్నా అనిపించిందా ఎవ్రీ నేను మూమెంట్ చేయగలుగుతున్నా నాకు వస్తుందా లీడ్ అయ్యి ఎవ్రీ మూమెంట్ అనిపించేది లైక్ ఐ ఎవ్రీ యూస్ టు మూమెంట్? డౌట్ మై సెల్ఫ్. ఎస్, చాలా డౌట్ఫుల్ గా లైక్ చేయాలా అంటే లైక్ వస్తుందా రాదా, సో మెనీ డౌట్స్. ప్రతి ఎగ్జామ్ తర్వాత ఐ యూస్ టు ఫీల్ ఓ మేబీ ఐ వోంట్ గెట్ ఇట్, మేబీ ఐ వోంట్ డూ ఇట్ వెల్ ఇనఫ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టు అనిపించేది. ఓకే, దట్స్ నైస్. యాక్చువల్గా అంటే ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వన్ సేస్ లైక్ ఇట్ విల్ బి హార్డ్ కదా. అంటే నీట్ అంటే నీట్ ఎగ్జామ్ ఇట్స్ ప్రిపేర్డ్ వెరీ టఫ్. సో అంటే దాన్ని వాట్ యూ డిడ్ డిఫరెంట్ లైక్ గెట్టింగ్ దట్ ర్యాంక్ ఇస్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ పర్సూయింగ్ నౌ అంటే ఏం సజెస్ట్ చేస్తావు వాళ్ళకి చదువుకునేటప్పుడు? ఎట్లాంటి ప్రిపరేషన్స్ ఎట్లుంటే బెస్ట్? ఎందుకంటే నేను చూస్తా కొంతమంది డే మార్నింగ్ నుండి నైట్ వరకు బుక్స్ తోనే ఉంటారు. బట్ ద అమౌంట్ ఆఫ్ కన్జ్యూమింగ్ దట్ కంటెంట్ ఫ్రమ్ ద బుక్స్ ఇస్ మినిమల్. సో హౌ యూ యూస్ టు? నేను కూడా చెప్పాలంటే నేను కూడా అలానే బుక్స్ ముందేసుకొని ఉండేదాన్ని వితౌట్ కన్జ్యూమింగ్ మచ్. కానీ ఓవర్ టైమ్ దాంతోని వెన్ యూ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ యూర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, లైక్ నీట్ ఎగ్జామ్ అది దాని గురించి వెన్ యూ రియలైజ్ ఇట్ దెన్ యూ ఫైనలీ ఫీల్ లైక్ ఓ ఐ హ్యావ్ టు డూ దిస్ ఇస్ సీరియస్ అని. అప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్. I used to like consistently read the main books. Like మాకు నీటికి ఎన్సీఆర్టీ ఒక్కటే లైక్ ద మెయిన్ బుక్. నేను దాన్నే పట్టుకొని ఐ యూస్ టు రీడ్ ఇట్ లైక్ కంటిన్యూస్లీ. అండ్ మాకు చెప్పడం కూడా వాళ్ళు అదే చదవమని చెప్పేవాళ్ళు. సో దట్ వాజ్ ద మోస్ట్ హెల్ప్ఫుల్ థింగ్, లైక్ రీడింగ్ వాట్ ఈస్ సపోజ్ టు బి రెడ్, నాట్ అదర్ మెటీరియల్స్. వేరేవి చాలా ఉంటాయి, లైక్ సోర్సెస్ అనేవి చాలా ఉంటాయి, బట్ ద మెయిన్ థింగ్ అనేది అది కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా చదువుతూ ఉంటే దెన్ ఇట్ గెట్స్ బెటర్ ఓవర్ టైమ్. ఓకే. అండ్ స్టడీ అంటే నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుండి మంచి పర్ఫార్మింగ్ స్టూడెంట్. సో అది కూడా అది కూడా ఏమంటారు కావాలంటే బేసిక్స్ నుంచి చాలా మంచిగా ఉండాలి. సడన్ గా ఓవర్ టైం ఓవర్ ద నైట్ అనేది రాదు కదా. అవునవును, మాకు సో స్కూల్లో హౌ కూడా డిడ్ యువర్ స్కూలింగ్ హెల్ప్ లైక్? స్కూల్లో ఐఐటి కోచింగ్ ఉండేది ఫ్రమ్ థర్డ్ గ్రేడ్. అండ్ ఐ థింక్ అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. యా, ఓకే. అప్పుడు అంత ఆలోచించలేదు, బట్ యాజ్ వీ వర్ గెటింగ్ క్లోజర్ టు 10th grade అప్పుడు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఉంది అన్నట్టు అర్థమైంది. బికాజ్ ఇంటర్కి వెళ్ళాక మోస్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్ వర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ 10th. సో నాకు అంత హార్డ్ అనిపించలేదు, లైక్ రిలేటివ్లీ కంపేర్ టు అదర్ స్టూడెంట్స్ కొంచెం నాకు ఈజియర్ అనిపించింది. సో ఏంటి నీ స్కూల్ ఎక్కడ చేసినావు? నాకు తెలుసు కానీ మామూలుగా జస్ట్ ఫర్ ఆడియన్స్. I studied in All Force E-Techno, Karimnagar. ఆల్ ఫోర్స్ అంటే అందరికి తెలిసిందే, కరీంనగర్ అంటే ఫస్ట్ ఆల్ ఫోర్స్ గుర్తుకొస్తుంది అందరికి. బ్రాండ్. ఇంటర్మీడియట్ ఎక్కడ? ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య, అందరూ అక్కడికి వెళ్తారు, శ్రీ చైతన్య నారాయణ. నాది శ్రీ చైతన్య హైదర్ నగర్ జోనల్ క్యాంపస్.
It's one of the top branches Okay. in Hyderabad. ఓకే. సో నీకు ఇన్ని మార్క్స్ వస్తే ఇంటర్లో ఏమన్నా వాళ్ళు ఫ్రీ సీట్స్ అట్లా ఏమన్నా ఇచ్చేసిరా కన్సెషన్? అంటే క్యాంపస్ మొత్తం టాపర్స్ కోసమే. సో నాకంటే చాలా మందికి ఆల్రెడీ బెటర్ ర్యాంక్స్ వచ్చాయి. సో దేర్స్ నథింగ్ యాజ్ అంటే కన్సెషన్ అట్లా అనేది. మాకు ఎగ్జామ్స్ పెట్టి సీట్స్ ఇచ్చారు. దాంట్లో ఎక్సెప్షనలీ పర్ఫామ్ చేస్తే మేబీ దే కన్సిడర్ ఫర్ కన్సెషన్, కానీ నార్మల్ గా పర్ఫామ్ చేస్తే సీట్ అనేది వస్తుంది, కన్సెషన్ అనేది ఇవ్వరు. కానీ నాకు వాళ్ళు కూడా మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారని తెలియదు. ఈ ఒక్క క్యాంపస్ లో కొంచెం ఎక్కువ తీసుకొని లైక్ కేర్ తీసుకొని చేస్తారు, బికాస్ దే వాంట్ బెస్ట్ రిజల్ట్స్. ఆ క్యాంపస్ పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి దే వాంట్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ బెటర్ పీపుల్ టు బీ దేర్. అదే. ఓకే. సో ఎగ్జామ్ హౌ వాజ్ ఇట్ ఆన్ ద ఎగ్జామ్ డే? ఎగ్జామ్ డే క్వశ్చన్ పేపర్ చూడగానే అంటే ఇస్ ఇట్ హార్డ్? యా, ఫస్ట్ అసలు అంటే మేము వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అ హార్డ్ పేపర్. ఫస్ట్ వెళ్ళగానే లైక్ నర్వస్, అంటే ఎలా ఉంటుందో తెలీదు. అక్కడికి వెళ్ళి కూర్చొని అందరూ అంటే మమ్మల్ని ఒక చాలా పెద్ద హాల్లో కూర్చోబెట్టారు. సో ఐ హ్యాడ్ టు సీ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని వెయిటింగ్ ఫర్ దట్ ఎగ్జామ్. సో ఆ 3 hours లైక్ 2 years కష్టపడిందంటే ఆ 3 hours కోసమే. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ వెంట్ బై సో ఫాస్ట్. అసలు అంటే స్టార్టెడ్ ద ఎగ్జామ్, ఇట్ ఎండెడ్ సో క్విక్లీ. కానీ ఫస్ట్ పేపర్ చూడగానే షాక్. అంటే ఫిజిక్స్ వాజ్ సో టఫ్. బయో ఓకే వీ కుడ్ మేనేజ్, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి లైక్ ఉన్న కొంచెం కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఫిజిక్స్ ఐ వాజ్ లైక్ ఇంకా మొత్తం పోయింది, ఐ లాస్ట్ ది ఎగ్జామ్, అయిపోయింది. ఐ డోంట్ నో, నాకు ఒక్కదానికే అంత హార్డ్ అనిపించిందేమో, అందరికి నార్మల్ గానే ఉందేమో, మేబీ ఐ డిడ్ంట్ డూ వెల్ అన్నట్టు చాలా భయం వేసింది. బయటకు వచ్చాక కూడా ఎవ్రీబడి, అప్పుడు బయటకు వచ్చాక తెలిసింది ఇట్ వాస్ టఫ్ ఫర్ ఎవ్రీబడి అని. అప్పటి వరకు లైక్ ద ఎగ్జామ్ ఇస్ డన్, ఇట్స్ గాన్ అన్నట్టు అనిపించింది. సో అండ్ ఇదేంది, ఇప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి నార్మల్గా. ఏంది ఓన్లీ ఇట్లా మన ఇప్పుడు మనకి మాక్ టెస్ట్ రాస్తారు కదా ముందు కాలేజ్లో, నీకు ఎప్పుడన్నా బ్యాడ్ స్కోర్ వచ్చిందా? ఇప్పుడు వచ్చినట్టు నీకు నీట్లో వచ్చినట్టు కాకుండా లో స్కోర్స్ రావడం? చాలా సార్లు వచ్చినాయి బ్యాడ్ స్కోర్స్. లైక్ అంటే ఎవ్రీ వీక్ డిఫరెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్ లానే అదొకటి. ఒక వీక్ చాలా టాప్ మార్క్ వస్తుంది, నెక్స్ట్ వీక్ ఇట్ గోస్ డౌన్. ఇంకా అంటే చెప్పలేం, ఆ పేపర్ టఫ్ ఇవ్వచ్చు, ఒకసారి ఈజీ ఇవ్వచ్చు. కానీ వన్ థింగ్ ఇస్ ఆ మార్క్స్ బట్టి నీ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ ఇట్స్ జస్ట్ మాక్ టెస్ట్ ఫర్ ప్రాక్టీస్, నాట్ టు డిటర్మైన్ ఎన్ని మార్క్స్ వస్తాయని. ఇట్స్ నాట్ ఎ రేంజ్ ఫర్ యూ టు డిసైడ్. అది ఓన్లీ ప్రాక్టీస్ కోసమే, నీ ప్రొడక్టివిటీ ఎంత ఉంది అని చూసుకోవడానికి మాత్రమే, నాట్ టు డిసైడ్ హౌ యూ విల్ డూ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. బికాస్ వై ఐ ఆస్క్డ్ ఈస్ లైక్ కరెక్ట్. ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు మనం అందరూ మాక్ టెస్ట్లు చూసుకొని ముందే అంటే డిప్రెస్ అయిపోతూ ఉంటారు కదా, తక్కువ వచ్చినాయి అంటే మల్టిపుల్ టైమ్స్. అంటే దే థింక్ దట్ దే కాంట్ డూ ఇట్ ఇన్ ద నీట్. సో వాళ్ళ కోసం నాకు కూడా రివిజన్ ఫేజ్ లో చాలా సార్లు ఐ హ్యాడ్ బ్యాడ్ స్కోర్స్. ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇనఫ్, మంచి రాయట్లేదు, మంచి చేయట్లేదు, మంచి ప్రిపేర్ అవ్వట్లేదు. బట్ ఎట్ ది ఎండ్ ఇట్ ఆల్ హెల్ప్ మీ. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇట్ వాస్ అ ప్రాక్టీస్, అండ్ ఫైనల్లీ నాకు అది ఎవ్రీథింగ్ హెల్ప్ మీ ఇన్ మై ఫైనల్ ఎగ్జామ్. సో యావరేజ్గా నీకు ఈ నీట్ ఎగ్జామ్ రాకముందు రాసే కన్నా ఒక బిఫోర్ లైక్ లెట్స్ సే 3 months or 6 months ముందు హౌ వాజ్ యువర్ మాక్ టెస్ట్ స్కోర్? యావరేజ్ ఎట్లా వస్తుండే? యావరేజ్ అంటే 3 months అంటే ఆల్మోస్ట్ యూఆర్ కంప్లీట్లీ మోస్ట్లీ రెడీ ఫర్ ఇట్ అన్నట్టు కదా. సో నాకు అరౌండ్ లైక్ 650 to like 700 దట్ ఆ రేంజ్ లో వస్తుండే. సమ్ టైమ్స్ లోవర్, సమ్ టైమ్స్ హయ్యర్, కానీ మోస్ట్లీ ఈ రేంజ్ లో స్టిక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నీట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? అది టఫర్ పేపర్ కాబట్టి ఆబ్వియస్ అందరికి తక్కువ వచ్చాయి. ఐ గాట్ 587. ఓకే.
అప్పుడు టాప్ మార్క్ వాజ్ అంటే నాట్ మాక్ ఈవెన్ టెస్ట్లోనే 690. యావరేజ్ ఇక్కడే. ఓకే ఓకే ఓకే. సో ఈ దీని నుంచి నువ్వేమైనా నేర్చుకున్నావు అంటే వాట్ ఈజ్ యువర్ మిస్టేక్ అంటే ఏమన్నా అంటే మిస్టేక్ అని కాదు నార్మల్గా అంటే వాట్ ఇఫ్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని ఎప్పుడైనా అనిపించింది ఇంకేమైనా మంచి చేసేది ఉండే ఇక్కడైనా తప్పు చేసినా వైల్ యా ప్రిపేరింగ్ వాచ్ అంటే ఎనీథింగ్. అనిపిస్తుంది లైక్ ప్రిపేరింగ్ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుండాలి అని అనిపించింది. బట్ ఎట్ ది ఎండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్ లో అంటే ఇక్కడ ఐఎమ్ ఫైన్ విత్ వేర్ ఐ ఆమ్ నౌ. లైక్ అప్పుడు అనిపించింది ఓ ఐ షుడ్ హెవ్ స్టడీడ్ మోర్, కొంచెం ఇంకొక క్వశ్చన్ కరెక్ట్ చేయాల్సింది, ఇంకొక క్వశ్చన్ ఐ షుడ్ హెవ్ డన్ బెటర్ అన్నట్టు చాలా అనిపించింది ఆఫ్టర్ ది ఎగ్జామ్. కానీ నౌ ఇయర్ లేటర్ ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఎవర్ ఐ గాట్. ఓకే. ఉన్నారా ఇప్పుడు నీ క్లాస్లలో అంటే నీతోని చదువుకున్న వాళ్ళు ఉన్నారు హౌ ఆర్ దే నౌ? వాళ్ళందరూ ఇక్కడ మేము మా ఇంటర్ నుంచి 6 పీపుల్ ఇక్కడికి వచ్చాం. అండ్ ప్రతి సేమ్ ఒక్క కాలేజా? ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ లో యా ప్రతి ఒక్క ఎయిమ్స్ లో మాకు అట్లీస్ట్ లైక్ 2 పీపుల్ ఇన్ ఎవ్రీ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ఉన్నాం. గాంధీలో చాలా మంది ఉన్నారు, ఉస్మానియా అండ్ ఆల్ ది అదర్ మెయిన్ టాప్ కాలేజెస్ లో ఉన్నారు మా మా బ్యాచ్ నుంచి. ఓకే, నైస్ నైస్. సో ఇప్పటివరకు ఏమన్నా హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా స్టిల్ రన్నింగ్? ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చాం. లైక్ మొత్తం సిలబస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే ఓకే. చూసారు ఏమన్నా హ్యూమన్ బాడీ టచ్ దాని మీదనే చేసినా? హౌ వాజ్ చేయాలి. ఇట్? ఇట్స్ లైక్ ద మేజర్ పార్ట్ ఆఫ్ అనాటమీ. అసలు చేసేదే అది మేము. లైక్ మేజర్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఇయర్ లో అనాటమీ రాగానే డిసెక్షన్. ఫస్ట్ డేనే వి స్టార్ట్ డూయింగ్ ఇట్. ఫస్ట్ డే? ఎస్. రైట్ రైట్. హౌ వాజ్ ఇట్? ఏమన్నా భయం అయిందా? ఎట్లుండే? అంటే భయం కాదు, ఇట్ ఇస్ లైక్ షాక్. అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు కాబట్టి చూడగానే లైక్ ఓ ఇలా ఉంటుందా అని ఒక షాక్. నేను లేటర్ ఆన్ దాని మీదనే అన్ని చేయాలి కాబట్టి వీ స్టార్టెడ్ లైక్ కొంచెం దాంతో ఇంకా ఎక్కువ ఫెమిలియారిటీ తెచ్చుకొని అంతే చేస్తూ ఉండేవాళ్ళం రోజు. ఓకే ఓకే ఓకే. అదొకటే అంటే నాకు అదే టఫెస్ట్ పార్ట్ అనిపిస్తుంది. అంటే ఎట్లా మనకి ఒకటేసారి ఫస్ట్ విజిట్లో అంటే మనకి ఎప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో అంటే స్ట్రాంగ్గా లేని వాళ్ళు దే మైట్ బి పర్ఫార్మింగ్ వెల్ ఇన్ దర్ ఎడ్యుకేషన్ బట్ హ్యాండ్లింగ్ దోస్ థింగ్స్ ఈజ్ వెరీ హార్డ్ కదా. సో అట్లా ఉంటారు ఎవరైనా స్టూడెంట్స్ అట్లా దాన్ని చూసి స్టార్టింగ్ లో డిస్కంఫర్ట్ ఫీల్ మా దగ్గర అయితే నేను అలా ఏం చూడలేదు. ఎవ్రీబడి వర్ ఇంట్రెస్టెడ్, ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్ టు సీ ఇట్. సో అందరికి ఎవరు ఏం అలా ఏం జరగలేదు. ఓకే ఓకే ఓకే. అండ్ హౌ విల్ బి దర్ ఎనీ వాట్ యు కాల్ ఇస్ దర్ ఎనీ ర్యాగింగ్? నార్మల్ ఇంజనీరింగ్ లో అయితే ఉంటుంది, మీకు ఎంబీబీఎస్ లో ఎట్లా ఉంటుంది? అట్లేం లేదు ఇక్కడ. వి హ్యావ్ ఎ బిగ్ మేనేజ్మెంట్ యాంటీ ర్యాగింగ్ టీమ్ అదంతా. సో స్ట్రిక్ట్లీ బ్యాండ్ ఆన్ ఆల్ కాజెస్. సో మాకు సీనియర్స్ తో అంతా ఎక్కువ ఇంటరాక్షన్ అనేది లైక్ వీ డోంట్ సీ ఇట్ మచ్. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ కదా, మంచిది. ఎందుకంటే అదొక ఆనవాయితీ లెక్క అయిపోయింది ఇన్ని రోజులు. చేయాలి అనేది అసలు ఒక నాన్ సెన్స్ అది. అవునవును. సో కమింగ్ టు యువర్ స్కోర్ డే, రిజల్ట్స్ డే, ఎవరు చూసిరు? హౌ వాజ్ ఇట్? వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ ఇట్? నాన్న చూసారు ఫస్ట్. అంటే లైక్ వస్తది అని ఒక టైం రేంజ్ ఇచ్చారు మాకు. అప్పుడు ఇంకా ఫోన్ లో ఇలా అడ్మిట్ కార్డ్వి, రోల్ నెంబర్ అవన్నీ రెడీగా పెట్టుకొని మమ్మీ ఫోన్ లో, నాన్న ఫోన్ లో, కంప్యూటర్ లో వీఆర్ ఆల్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు ఇట్. నాన్నకి ఫస్ట్ ఓపెన్ అయింది అనుకుంటా. సో చూడగానే లైక్ అప్పటికి మార్క్స్ తెలుసు కానీ ర్యాంక్ తెలీదు. సో లైక్ ఓకే ఒక రేంజ్ అనుకున్నాం. దెన్ ఇట్లా సడన్ గా చూసి ఇట్లా అంటే ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ ఎట్ దట్ మూమెంట్. అంటే నాకు వేరే వాళ్ళ ర్యాంక్స్ రిలేటివ్లీ ఎలా వచ్చాయో తెలీదు. నాకు చూసి
ఓ ఇస్ ఇట్ ఎ గుడ్ ర్యాంక్, ఇస్ ఇట్ ఎ బెటర్ వన్ అన్నట్టు కొంచెం డౌట్స్ ఉండే. అసలు హ్యాపీ ఫీల్ అవ్వాలా లేకపోతే లైక్ షుడ్ ఐ జస్ట్ స్టే కామ్ ఆర్ వాట్, అదంతా అర్థం కాలేదు. దెన్ మెల్లమెల్లగా తెలుస్తున్న కొద్దీ దెన్ ఐ రియలైజ్ ఓకే ఇట్స్ ఎ గుడ్ ర్యాంక్, ఐ డిడ్ గుడ్, ఐ కుడ్ హావ్ డన్ బెటర్ కానీ ఇట్ వాస్ ఫైన్. వాట్ వాజ్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? మమ్మీ డాడీ ఎట్లుండే? అంటే దే వర్ హ్యాపీ, కోర్స్ మంచి ర్యాంక్ హ్యాపీ, బట్ యా దే ఎక్స్పెక్టెడ్ మోర్, ఇంకొంచెం బెటర్ వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేశారు. నాన్న కొంచెం అంటే లైక్ ఇంకొంచెం బెటర్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉండేది నీకు, యూ హ్యాడ్ దట్ పొటెన్షియల్ అన్నట్టు అన్నారు. సో అదొకటి. తర్వాత ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. తర్వాత వీ హ్యాడ్ అదొక అంటే తర్వాత అందరిది తెలిసిన తర్వాత దేవర్ లైక్ ఓకే మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పి దేవర్ ఆల్ హ్యాపీ. నైస్ నైస్. మమ్మీ అయితే అసలు ఘోరంగా హ్యాపీగా ఉన్నట్టుంది. ఎస్. నైస్ నైస్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఓకే. ఫిజిక్స్ ఆర్ బయాలజీ? ఫిజిక్స్. 5 AM స్టడీ ఆర్ 12 AM స్టడీ? నైట్ 12 ఆర్ మార్నింగ్ 12? సారీ మార్నింగ్ 5. 12 AM స్టడీ. నైట్ స్టడీ, ఓకే. టీ ఆర్ కాఫీ? కాఫీ. మోస్ట్ హేటెడ్ చాప్టర్? అన్ని బాగానే ఉంటాయి, ఐ డోంట్ హేట్ ఎనీ చాప్టర్. టఫర్ ఉండొచ్చేమో బట్ ఐ స్టిల్ లైక్ ఆల్ ఆఫ్ ఓకే ఓకే ఓకే. ఫేవరెట్ టీచర్? అందరూ బాగానే ఉంటారు. మా కేవీఆర్ సార్ ఫిజిక్స్ చెప్తారు. ఫ్రమ్ ఎక్కడ నుండి? ఆయన ఆంధ్ర, లైక్ హీ యూజ్డ్ టు టీచ్ us ఫిజిక్స్ ఇంటర్లో. ఓకే. కాదు అంటే నీకు ఎక్కడ ఇంటర్లో? ఓకే ఓకే ఓకే. వన్ బుక్ ఎవ్రీ నీట్ స్టూడెంట్ మస్ట్ రీడ్? ఎన్సిఆర్టీ. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ స్పెషలైజేషన్? ఇంకా నేనేం అనుకోలేదు. ఎవ్రీబడి ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, కానీ నాకు ఒక్కొక్క స్పెషాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ మేక్ గోల్ ఆర్ అంటే ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలనుకోవట్లేదు. లేటర్ ఆన్ వెన్ ఐ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్పుడు చూస్ చేసుకుందామని. ఓకే. లైక్ నార్మల్గా ఒక మెసేజ్. సో ఇఫ్ ఎ స్టూడెంట్ వాచింగ్ దిస్ వీడియో, ఇఫ్ ఈస్ గెటింగ్ అరౌండ్ 400 మార్క్స్ ఆర్ లెస్ కోర్స్, సో అండ్ ఫీల్స్ హోప్లెస్, లైక్ నువ్వు కూడా అదే సిచ్యుయేషన్ నుండి వచ్చినావు కదా, సో వాట్ వుడ్ యూ టెల్ దెమ్? ఎనీ మెసేజ్ ఫర్ దెమ్? What I would say is whatever like score or whatever they are preparing or ఏదైనా కూడా ఇప్పుడు ఎలా ఉంటుందో you can't be sure few months later అదే ఉంటుందని. It depends on the work you put, the amount of material whatever you read. అంటే yeah it might seem tougher now కానీ you have to keep that effort. ఎంత అంటే మార్క్స్ తగ్గినా should still అంటే I prefer concept over like practicing it over and over again. అంటే different problems okay like it's practice కోసం పర్లేదు, బట్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్ నీకు అసలు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. సో కాన్సెప్ట్ మీద ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్. ఎవరు అడిగినా ఐ టెల్ దమ్ ద సేమ్ థింగ్, లైక్ లెర్న్ ద కాన్సెప్ట్ ఫస్ట్, దెన్ యూ గో డూ ఎనీ అదర్ ప్రాబ్లమ్. ఆ డౌట్స్ అనేవి మళ్ళీ క్లియర్ చేయడానికి విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ లైక్ చాట్ జీపీటీ ఆర్ టీచర్స్ ఆర్ ఎనీథింగ్. కానీ కాన్సెప్ట్ అనేది యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. The more effort you put on the concept, the better it will be. And eventually scores perugutai. And even if they don't, that just means you are learning. So in the learning process, you have to put everything. Scores anevi, they don't determine your future. And it's just an exam. Of course, adi dantlo everybody's lives are involved. Kani, it's just an exam, it's just a score. మాక్ టెస్ట్ లో వచ్చింది ఫైనల్ లో రాదు, ఇట్ మైట్ కమ్ ఇట్ మైట్ నాట్ కమ్, అంతే టఫ్ ఉండొచ్చు అంత టఫ్ ఉండకపోవచ్చు.
but concept is the first main thing. So I'll always advise to do NCRT. ఇంకా ప్రాక్టీస్ కోసం ఓకే. చాలా మెటీరియల్స్ ఉంటాయి, దానికి తక్కువ ఏం లేదు. బట్ కాన్సెప్ట్ ఎంత క్లియర్ అంటే అంత మంచిది. అండ్ యూ విల్ డూ ఇట్. 400s లో వచ్చిందన్నంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు లూజ్ హోప్. పక్కా ఇఫ్ యూ పుట్ ద రైట్ ఎఫర్ట్ దెన్ ఇట్ విల్ గెట్ బెటర్. Yes, yes. Actually, it applies to everyone, not only this NEET preparation. Anything, it could be 10th, inter, anywhere. Whatever you study, concept is more important. You know, like instead of by adding it. అది మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు టీచర్స్. బట్ yes, that's the అదే instead of నాకు putting పర్సనలీ more అది efforts, you హెల్ప్ఫుల్ know, అయింది like కాబట్టి వచ్చి I use చదివేది it more. కాన్సెప్ట్. యా నైస్. యా, సో ఇక్కడ నుంచి సైడ్కి వెళ్ళిపోదాం. ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏంది మరి? హౌ డు యూ గెట్ ఎండ్ అప్ దేర్? అంటే నాకు చిన్నప్పటి నుంచి అయినా అగైన్ ఐ హ్యాడ్ దట్ ప్యాషన్ టు క్రియేట్ సంథింగ్, లైక్ a content creation. Like Insta లేకముందు I used to do some YouTube stuff random. దెన్ Instagram వచ్చాక దెన్ ఆర్ట్ పేజ్ అర్జున్ ఇంకా నేను కలిసి చేసింది. దెన్ లేటర్ ఆన్ ఇక్కడికి వచ్చాక ఐ వాంటెడ్ టు బీ మోర్ విజిబుల్ టు పీపుల్. కొంచెం అందరికి నేను ఎవరో తెలియాలి, లైక్ టు లైక్ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. Yeah. ఇక్కడ చాలా పెద్ద ఆపర్చునిటీ కదా నాకు అని I thought I'd start by putting out something that I can do. So నాకు సింగింగ్ వచ్చు, so I wanted to like put out my singing out for people to see. Then later on I wanted to feel more confidence, so different types of content try చేసా, and then it worked thankfully. So అలా ఏదో ఒకటి చేయాలి కదా, రోజు చదువుకుంటూనే ఉంటే మైండ్ కి కొంచెం రెస్ట్ కావాలి. సో నైస్. యాక్చువల్లీ అవును, యా, దట్స్ వాట్ ఈవెన్ ఐ డూ, యూనో. You should be, you know, doing something else apart from what you're doing, okay, regularly. చాలా సో మెయిన్ థింగ్ important. అందుకే ఏదో ఒకటి చేద్దాం. నాట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్, సో వై నాట్ స్టార్ట్. అందరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు కదా, నేనే చేద్దాం. లైక్ లెట్స్ ఎక్స్పెరిమెంట్. ఏముంది, మా అయితే వస్తాయి వ్యూస్, లేకపోతే రావు. బట్ ఐ విల్ బి హ్యాపీ కదా. ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ మేక్స్ మీ హ్యాపీ. సో Yes. అలా ఒక చిన్న సైడ్ హాబీ లాగా. యా, డెఫినెట్లీ, నో, లైక్ ఇట్స్ ఏ స్ట్రెస్ బస్టర్ యాజ్ వెల్ కదా. అంటే మనకు నచ్చింది ఇప్పుడు, అంటే అఫ్ కోర్స్ అది ఎంబీబీఎస్ కూడా నువ్వు చాలా విత్ లవ్ యూ వెంట్ దేర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సైడ్, యూనో, వెన్ యూ డూ దీస్ థింగ్స్, మనకి ఆ స్ట్రెస్ అనేది చాలా రిలీవ్ అవుతుంది. నాకైతే అట్లనే అవుతుంది యూట్యూబ్ నుంచి దిస్. అండ్ మమ్మీ, చిన్నమ్మ అండ్ బాబాయ్, కంగ్రాట్స్ మీకు. కొంచెం లేట్గానే చెప్తున్నా, బట్ స్టిల్, యూనో, మన ఇంట్లో ఫ్యూచర్ డాక్టర్, హై పర్ఫార్మింగ్ డాక్టర్. సో మీ మమ్మీ డాడీకి డూ యు వాంట్ టు టెల్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో? దట్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ దే డూ. నేను చాలా ఎక్కువ చెప్పాను, బట్ ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్. దే ఆర్ మై ఇన్స్పిరేషన్ టు కీప్ గోయింగ్. నాకు ఇట్లా వేరే డిఫరెంట్ yes. పీపుల్ ఎవరో నా ఇన్స్పిరేషన్ కాదు. మై పేరెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. నేను వాళ్ళని చూసి ఐ హోప్ టు స్ట్రైవ్ as హార్డ్ as them, వర్క్ as హార్డ్ as them. అంతే. నాన్నని చూస్తే ఐ ఫీల్ సో హ్యాపీ దట్ హీస్ వేర్ హీ ఈస్ నౌ. అంత కష్టపడి వచ్చాడు ఇక్కడికి అని. సో ఐ ట్రై టు డూ ద సేమ్ థింగ్. ఐ వాంట్ టు వర్క్ as Yeah. hard as him and like be in a very respectable position as him. So అందుకే. ఎస్. మోస్ట్లీ నీకు డాడీ జీన్స్ వచ్చినాయి కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీ. బాబాయ్ కూడా మంచి పర్ఫార్మింగ్ స్టూడెంట్ కదా. Yes. యా. ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ ఆల్ అవర్ ఫ్యామిలీ. Thank you. ఇంకా మంచి పెద్ద పొజిషన్ లో చూడాలి, Yes. మంచిగా అచీవ్ చేయాలి ఇంకా. సో And I hope విల్ I ఎండ్ make అప్ you విత్ all యువర్ పర్ఫార్మెన్స్, ఒక సాంగ్. యా, వద్దు. డెఫినెట్లీ.
వద్దు. లేదు చెయ్యాలి, ఎందుకంటే కంప్లీట్ అయిపోతుంది సర్కిల్. వద్దులే, అంటే నేను పాడేది యూ I take so కెన్ గో many వీడియో ఆఫ్ చేయి. చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ తో వస్తుంది ఫైనల్ ప్రోడక్ట్. సో నేను ఇప్పుడు ఫస్ట్ ట్రై లో అంత బాగా రాదు. ఏం కాదు, ఇప్పటివరకు నువ్వు పాడిన వాటిలో ఏదో ఒకటి చాలా హమ్ చేసి ఉంటావు. జస్ట్ వన్ లైన్ ఏం కాదు. కావాలంటే ఇన్స్టాగ్రామ్ పెట్టాలా లాస్ట్ కి? ఎస్, అందులో వింటారు అందరూ. బట్ యా, ఇప్పుడు వద్దులే, మంచిగా ప్రిపేర్ అవ్వాలి అంతా. Okay. సో సరే ఓకే, విల్ ట్రై నెక్స్ట్ టైం. ఓకే. ఓకే శివ, హోప్ దిస్ హెల్ప్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్, లైక్ ఎస్ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో నైస్. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. సో యా, ద పీపుల్ హు ఆర్ వాచింగ్, షీ ఈజ్ మై సిస్టర్. సో మా చెల్లి, షీ ఈజ్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్ అట్ హార్ట్. అండ్ మీరు ఎవరైనా ప్లీజ్ మీ సపోర్ట్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చూపెట్టండి. తన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో go and check it out, and yeah, she's doing some amazing work over there as well. So that's it guys, and thank you so much for watching this video. Next మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్తో మీ ముందుకు వస్తా. సో శివ, ఓట్ యూ, ఏమన్నా చెప్తావా మన ఆడియన్స్కి? Please support Santosh Annaya. He does amazing work. I love all his videos. So actually, you are also one of the reasons why I started my page on Instagram, like to do stuff that I love. So yeah, he's amazing. He deserves so much more views and subscribers and all. So if this helped you, please go subscribe to him. Show him some love. Yeah. Thank you రా. ఓకే శివ. సో మళ్ళీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చేద్దాం, మళ్ళీ విత్ డిఫరెంట్ టాపిక్. సో రైట్, మరి సీ యూ నెక్స్ట్ టైం అండ్ బాయ్.